మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి. వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీ కాపుదల, భద్రత, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యము, మీ శక్తిని ఇవ్వండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి. గర్భఫలం కావాల్సిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 36 వరకు ఉన్నటువంటి వచనాలు గనక మనం ధ్యానం చేస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, ప్రియులరా, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారంటున్నాడు. వాక్యమందు నిలవడం అనంటే వాక్య ప్రకారం జీవించడం, వాక్య ప్రకారం స్థిరంగా ఉండటం. అంటే నిజమైనటువంటి రక్షణకి రుజువులు ఏంటి అంటే వాక్యంలో నిలుచుంటారు, శిష్యత్వాన్ని కలిగి ఉంటారు. వాక్యానికి లోబడితే ఆత్మీయ జ్ఞానం మనకి లభిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో నా వాక్యమందు నిలిచిన వారైతే అనే దానికి కంటిన్యూ ఇన్ మై వర్డ్, అంటే నా వాక్యములో కొనసాగితే, నా వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటే గనక 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, నిజంగా నాకు శిష్యులవుతారు, సత్యాన్ని గ్రహిస్తారు. స్వతంత్రత మనకు అవసరమా అనంటే ఖచ్చితంగా అవసరం. మనము దాసులమైపోయాం, బానిసలమైపోయాం. ఎవరికి అనంటే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో ఆ మాట చెబుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, అంతకు ముందున్న వచనాల్లో యూదులు, యూదా నాయకులు అందరూ కూడా అప్పటి దినాల్లో, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. మేము అబ్రహాము సంతానము, మేము దేని నుంచి కూడా విడుదల అవసరం లేదు, మాకు మేమే అబ్రహాము సంతాన స్వభావం కలిగి ఉన్నాం కనుక మాకు మేమే స్వతంత్రులం, మేము ఎవరికి ఎప్పుడు కూడా బానిసలుగా లేము అనే మాట వాళ్ళు యేసుప్రభుతో చెబుతారు. అప్పుడు ఆయన అంటాడు, 34వ వచనం అండి, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనం పాపానికి బానిసత్వం అయిపోయాం, పాపానికి బానిసలమైపోయాం, పాపమునకు మనము దాసులమైపోయాం. రోమపత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వరకునండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగురా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. అంటే మనం దేనికి దాసులుగా మనల్ని మనం అప్పగించేసుకుంటామో, ఒకవేళ పాపానికి గనక మనం దాసులుగా అప్పగించుకుంటే పాపమునకే దాసులమైపోతాం. తద్వారా మనకి చావు లేదా మరణం అనేటువంటిది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకవేళ ఉపదేశ క్రమానికి మనం అప్పగించబడి, అంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండి, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మనం వాక్య ప్రకారం గనక జీవిస్తూ ఉంటే
ఆ ఉపదేశ క్రమము లేదా ఆ వాక్యం మనల్ని పాపము నుండి విడిపిస్తుంది. ఆ పాపము నుండి విమోచించబడితే మనం నీతికి దాసులమవుతాం. అందుకు దేవునికి స్తోత్రం అంటూ ఉన్నాడు. కాబట్టి మనల్ని పాపము నుండి విడిపించబడాలి మనం అనంటే ఖచ్చితంగా మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. వాక్యమందు నిలవాలి. వాక్యములో మనము కంటిన్యూ అవ్వాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. కాబట్టి పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడే, పాపానికి లోబడిన వాడే. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. పాపం వల్ల మనం జయించబడతా ఉంటే, అంటే మాటిమాటికి పాపములో పడిపోతూ ఉంటే, పాపానికి దాసులమైపోతూ ఉంటే మనము పాపమునకు బానిసలుగా అయిపోయాం. ఈ బానిసత్వం నుండి విడిపించబడాలి అంటే అది ఒక్క దేవుని వాక్యము ద్వారా మాత్రమే జరుగుద్ది. ఆ వాక్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆ వాక్యం ఎవరు అంటే ప్రభువైన క్రీస్తు వారు. ఆ మాట కింద 36వ వచనంలో మనం చూస్తామండి. యోహాను సువార్త 8:36 ఇందాక మనం చదివిన వాక్యములో, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కాబట్టి వాక్యము అలాగే క్రీస్తు, వాక్యమే క్రీస్తు అని మనకి తెలుసు. యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు మనలను విడిపించడానికి, దేవుని వాక్యం ద్వారా మనలను నడిపించడానికి, ఆయన మనకు విడుదలివ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అండి. పౌలు గారు చక్కని మాట రాస్తూ ఉన్నారు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే స్వాతంత్ర్యం అనుగ్రహించింది క్రీస్తే. ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం, భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం, బ్రిటిష్ వారి దగ్గర నుండి స్వతంత్రం అనేది మనకి భారతదేశంలోని స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి ఎందరో నాయకులు తెచ్చిపెట్టారు. వారితో పాటు అనేక మంది క్రైస్తవులు కూడా పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం క్రైస్తవులు చాలామంది పాటుపడ్డారు. అయితే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాపము నుండి విడుదల అనేటువంటిది క్రీస్తు ద్వారా మాత్రమే, దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనకు కలిగింది. ఇక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి క్రీస్తులో స్థిరంగా నిలవాలి. అనగా దేవుని వాక్యంలో స్థిరంగా నిలవాలి. అలా క్రీస్తులో స్థిరంగా నిలిస్తే, కంటిన్యూ అవుతూ ఉంటే మరలా మనము దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనము. అలా చిక్కుకొనకుడి అంటూ ఉన్నాడు. అలాగే ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13లో కూడా, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. అంటే ఒకరు ఇతరులము, మనమందరూ క్రీస్తు పోలిక కనుక మనము ఒకరికొకరము ప్రేమ ద్వారా దాసులం అవ్వచ్చు, కానీ పాపానికి దాసులు కాకుడి అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యములో గనక మనం నిలిస్తే 2 జరుగుతాయి. 1, నిజంగా శిష్యులం అవుతాం. 2, సత్యాన్ని గ్రహిస్తాం. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. ఏంటి సత్యము అనంటే ఇదే యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము అని ఉంటుంది. కాబట్టి క్రీస్తే సత్యం, ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 14:6లో కూడా ఉంటుంది, నేనే సత్యము అని. కాబట్టి ఆయన వాక్యములో మనం కంటిన్యూగా మంచిగా కొనసాగితే క్రీస్తు మనల్ని పాపమనే కాడి నుంచి విడుదలిచ్చి మనకి స్వతంత్రులుగా చేశాడు. అటువంటి స్వాతంత్ర్యము, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము దేవుడు మనకిస్తే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యానికి మనము నిజంగా స్వతంత్రులం అవుతాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.
అందరికీ